ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలు. జీసస్ లవ్స్ యూ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ రోజున మరొక అంశం ప్రభు అయిన దేవుని వాక్యం నుంచి మనం చూడబోచున్నాం. ఈ రోజున అంశం పేరు ఏంటి అంటే ప్రార్థన, ప్రేయర్. సో ప్రార్థన అనేది ఒక క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నేను విశ్వాసినని చెప్పుకుంటూ మన జీవితంలో ప్రార్థన గనక మనం చేయకపోతే, ప్రతి దినం కనీసం 2 సార్లన్నా మనం దేవునికి ప్రార్థన చేయకపోతే మనం క్రైస్తవులు అని పిలువబడటానికి అర్హులం కాదు. మనం విశ్వాసులు అని పిలువబడటానికి అర్హులం కాదు. అయితే ఈ రోజున మనం చూడాలనుకుంటున్న అంశం ఏంటి అంటే, బైబిల్లో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయండి. అలాంటి ఎన్నో ప్రార్థనల నుంచి మనం నెహెమ్యా చేసిన ప్రార్థన మనం చూద్దామండి. నెహెమ్యా ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అని మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిద్దాము. నెహెమ్యా చేసిన ప్రార్థన మనకి నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం, మనకు మొదటి అధ్యాయం తీసినట్లయితే దాంట్లో ఖచ్చితంగా 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాల్లో 4వ వచనం నుంచి 11వ వచనం వరకు నెహెమ్యా చేసిన ప్రార్థన ఉంటుందండి. అయితే నెహెమ్యా చేసిన ప్రార్థనకి ముందు ఒక్కసారి ఈ వాక్యం యొక్క సారాంశం, ఈ వాక్యం యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే ఈ ప్రార్థనకి మరింత అర్థం మనం తెలుసుకోవచ్చు. మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన మనం చేయటానికి అవకాశం ఉంటుంది, నేర్చుకోవచ్చు. మనకి తెలుసు ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగా ఐగుప్తు దేశం ఉన్న బానిసత్వం నుంచి వారిని విడిపించి వాగ్దానం చేయబడిన భూమికి నడిపించాడు కదండి మోషే ద్వారా. అలాగే మోషే మరణించిన తర్వాత యెహోషువను వాడుకున్నాడు దేవుడు. అయితే ఈ ప్రజలందరూ ఒక రాజ్యంలాగా ఏర్పడిన తర్వాత, ఇశ్రాయేలు దేశపు రాజ్యంలాగా ఏర్పడిన తర్వాత, ఇశ్రాయేలు దేశపు ప్రజలందరూ కూడా మాకు ఒక రాజును కావాలని సమూయేలు ప్రవక్తను కోరినప్పుడు సమూయేలు సౌలును అభిషేకించి రాజుగా చేశాడు. కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే సౌలు. మరి సౌలు పరిపాలించిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించిన రాజు పేరు దావీదు. దావీదు తర్వాత దావీదు కుమారుడు సలోమాను పరిపాలించాడు. సలోమాను తర్వాత సలోమాను కుమారుడు రెహబాము కూడా పరిపాలించాడు. అయితే రెహబాము పరిపాలించే సమయంలో ఈ 12 గోత్రాలు, యాకోబుకు 12 మంది సంతానం, ఈ 12 మంది సంతానం ద్వారా ఏర్పడిన దేశమే ఇజ్రాయెల్ దేశం. అయితే ఈ 12 గోత్రాలు లేదా 12 మంది కుమారులు, ఈ 12 గోత్రాలు ఏమైనాయి అంటే రెహబాము పరిపాలించేటప్పుడు 10 గోత్రాలుగాను 2 గోత్రాలుగాను విడిపోయింది. అయితే 10 గోత్రాలు ఉన్న రాజ్యాన్ని ఇశ్రాయెల్ రాజ్యం అని పిలిచారు. మిగిలిన 2 గోత్రాలు, యూదా గోత్రము అలాగే బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాలు వారిని యూదా రాజ్యము అని పిలిచారు. అయితే యూదా రాజ్యం మీద ఎప్పుడు కూడా దావీదు సంతానం రాజుగా ఉంటూనే వచ్చారు. ఆ రాజ్యం కొలాప్స్ అయ్యే వరకు దావీదు సంతానం రాజ్యాధికారం చేస్తూనే వచ్చారు. రెహబాము తర్వాత రెహబాము కుమారుడు, వారి కుమారులు అలా పరిపాలించుకుంటూనే వచ్చారు. అయితే ఇశ్రాయేలు రాజ్యంలో బహు కఠినమైన రాజులు మనం చూస్తాం. ఘోరమైన పాపాలు చేసే రాజులను మనం చూస్తాం. అందుకని కొన్ని సంవత్సరాలు వారు పరిపాలించిన తర్వాత ఆ 10 గోత్రాలు వారి మీదకి సన్హరీబ్ అనే రాజు వచ్చేసి ఆ దేశం అంతా నాశనం చేసేస్తాడు. అయితే యూదా రాజ్యం మాత్రం 20 మంది రాజులు పరిపాలించారు. ఆ 20 మంది రాజుల్లో ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు, ఎంతో మంది చెడ్డవారు ఉన్నారు. ఈ 20 మంది రాజులు కూడా దావీదు సంతానం వారే. అయితే ఎప్పుడైతే నెబుకద్నెజర్ అనే రాజు వచ్చి యూదా రాజ్యం మీదకి దండయాత్ర చేశాడో, ఆ సమయంలో ఆ రాజు కింద యూదా రాజ్యం నిలబడలేకపోయింది. ఆయన ఈ రాజ్యం అంతా కూడా పాడు చేసేసాడు. పాడు చేసి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అలా తీసుకుని వెళ్ళిపోయిన పిల్లల్లో 4 పేర్లు కూడా మనకు తెలుసు: షడ్రక్, మేషక్, అబేద్నగో, అలాగే దానియేలు. రాజ్యం పాడవక ముందు ఇర్మియా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్తాడు అంటే, 70 సంవత్సరాలు ఈ రాజ్యం వేరొక రాజు కింద ఉంటుంది.
క్యాప్చర్ లోకి వెళ్ళిపోతారు, చెరలోకి వెళ్ళిపోతారు. అయితే 70 సంవత్సరాల తర్వాత మీ రాజ్యానికి మిమ్మల్ని నేను తీసుకొస్తాను అని చెప్పేసి అని దేవుడు వాగ్దానం చేస్తాడండి. అలా వాగ్దానం చేసినప్పుడు ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది. రాజ్యం చెరలోకి వెళ్ళి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నెబుకద్నెజర్ రాజ్యాన్ని ఒక రాజు వచ్చి వాళ్ళ మీదకి యుద్ధం చేసి ఆ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు. కోరేషు అనే రాజు, పెర్షియన్ కింగ్డమ్ అన్నమాట అండి. పెర్షియన్ కింగ్డమ్, పారసీక దేశపు రాజు కోరేషు వచ్చేసి ఆ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మనకి ఎజ్రా మొదటి అధ్యాయం చూసినట్లయితే ఈ కోరేషు రాజు ఏమని చెప్తాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి. యెరూషలేములో పాడైపోయిన మీ దేవాలయం, నెబుకద్నెజరు యెరూషలేం దేవాలయం పాడు చేస్తాడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని పాడు చేస్తాడు. ఆ దేవాలయానికి మీరు తిరిగి వెళ్ళిపోండి. మీ దేవాలయాన్ని తిరిగి మీరు పునర్నిర్మించుకోండి అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా జెరుబాబేలు అనే ఒక నాయకుడు ఆయన ఏం చేస్తాడు అంటే అండి, ఇంచుమించుగా ఒక 45,000 మంది ఇశ్రాయేల్ ప్రజలతో ఆ దేశం నుంచి తిరిగి యెరూషలేములోకి వచ్చేస్తారు. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎజ్రా, నెహమ్యాకి ముందు ఎజ్రా గ్రంథం ఉంటుంది. మొదటి 6 అధ్యాయాల్లో చూడొచ్చు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చేసే పని ఏంటి అంటే, పాడైపోయిన దేవాలయాన్ని తిరిగి చక్కగా కట్టుకుంటారు. సరే, జెరుబాబెల్ అనే నాయకుడు వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎజ్రా అనే యాజకుడు ఎజ్రా అనే యాజకుడు మరికొంతమందిని తీసుకుని తిరిగి యెరూషలేం దేవాలయంకి వెళ్ళిపోతాడు. ఈ ఇరాన్ దేశం నెబుకద్నెజరు పరిపాలించే స్థలం నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఎజ్రా కూడా వెళ్ళిపోయాడు. ఎజ్రా వెళ్ళిపోయి ఏం చేశాడు అంటే, తిరిగి కట్టిన దేవాలయంలో చక్కగా మోషే ధర్మశాస్త్రం తీసుకుని వారికి వాక్యాల్ని వివరిస్తూ వచ్చాడు. అయితే ఎజ్రా వెళ్ళిపోయిన ఒక 13 సంవత్సరాలకి జరిగిన కథ అండి ఇది. నెహమ్యా ఏం చేస్తూ ఉండేవాడు అంటే, నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో మనకి ఒక రాజు పేరు కనిపిస్తుంది, అర్తహషస్త. అర్తహషస్త అనే రాజుకి నెహమ్యా గిన్నె అందించేవాడు. నెహమ్యా ప్రొఫెషన్ ఏంటి అంటే రాజుకు గిన్నె అందించేవాడు. రాజుకు గిన్నె అందించేవాడు అంటే రాజు పక్కనే ఉండేవాడు. చాలా చాలా ప్రాముఖ్యమైన ఉద్యోగం. ఈ రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలాంటి శాలరీస్ తీసుకుంటూ ఉంటారో, ఎలాంటి ప్రాముఖ్యమైన పోస్టుల్లో ఉంటారో, అంత ప్రాముఖ్యమైన ఉద్యోగం, అంతకన్నా ప్రాముఖ్యమైన ఉద్యోగం ఒక దేశ ప్రధాని పక్కన ఉండటం అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఒక చీఫ్ మినిస్టర్ పక్కన ఉండటం అంటే చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి రాజు పక్కన గిన్నె అందిస్తూ ఉండేవాడంటండి నెహమ్యా. ఈయన ఇంకా యెరూషలేం రాలేదు. ఆయన ఆ దేశంలోనే ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నప్పుడు మనం చదువుకునే వాక్య భాగం ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, యెరుబాబేలు, ఎజ్రా, నెహమ్యా వీరి తర్వాత నిబంధన ఆగిపోయింది. మలాకి చివరి పుస్తకం రాసిన తర్వాత పాత నిబంధనలో ఇంచుమించుగా 432వ సంవత్సరం 432 బీసీలో మలాకి పుస్తకం రాశారండి. ఆ తర్వాత 26 ఏడి బాప్తిసం ఇచ్చు యోహోను వచ్చి అరణ్యంలో మొరపెట్టేదాకా దేవుని మాట లేదు. మనం ఇక్కడ చూసినట్లయితే నెహమ్యా ఎంతో గొప్ప ప్రార్థనాపరుడండి. నెహమ్యాకి ఒక పేరేమని ఉంటుంది అంటే ప్రార్థనాపరుడు, ప్రేయర్ వేరియర్. నెహమ్యా అనే మాటకి అర్థం ఏంటి అంటే దేవుని చేత ఓదార్పు నొందినవాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా దేవుని చేత ఓదార్పు నొందిన వాళ్ళమే. మనందరం కూడా రక్షింపబడిన వాళ్ళమే. రక్షింపబడటం అంటే దేవుని చేత ఓదార్పు నొందటం. దేవుడు నీ భుజం మీద చేయబెట్టి నేను ఉన్నాను నీకు అని ఒక భరోసా, ఒక స్ట్రెంగ్త్ ఇవ్వటం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు, మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. 20వ సంవత్సరంలో కీస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, ఆ రాజు కోట పేరు షూషాను కోట అండి. ఆ కోట అంటే మంచి వైట్ హౌస్ లాంటిది, ఒక పార్లమెంట్ లాంటిది. ఆ కోటలో నివసిస్తూ ఉండగా ఆయన సహోదరులలో కొందరు వచ్చారంటండి. హననీయను ఒకడును,
యూదులలో కొందరును వచ్చిరి. చూడండి, నెహెమ్యా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఒక రాజు కింద ఉన్న తన సహోదరులు రాగాన్ని మంచిగా రిసీవ్ చేసుకునే గుణం ఉంది. తన సహోదరులతో నాకు ఇప్పుడు సమయం లేదు, నేను మీతో ఇప్పుడు మాట్లాడలేను అని వారు క్షేమ సమాచారాలు కనుక్కోకుండా ఏమీ ఉండలేదండి. తన రక్త సంబంధీకులు, తన దేశం నుంచి వచ్చిన సహోదరులు, తను నెహెమ్యా యాక్చువల్ గా చెరలోకి వచ్చిన తర్వాత పుట్టిన అతను పూర్వీకులు నివసించిన దేశం, వాగ్దానం చేయబడిన దేశం, అలాంటి దేశం నుంచి తన ప్రజలు వచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపిస్తున్నారు. మరి ఈ రోజుల్లో ఒక పెద్ద ఉద్యోగస్తుడిగా ఎవరైనా ఉన్నప్పుడు వారిని కలవాలంటే మనకి ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అపాయింట్మెంట్ కొరకు చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి మనతో కలిసి ఉన్న వాళ్ళే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం కోరాలి అంటే చాలా ఇబ్బంది, చాలా కష్టం. కానీ నెహమ్యా అలా కాదు. నెహమ్యా దేవుని బిడ్డ కాబట్టి తన ప్రజల్ని ఎప్పుడు గుర్తుపడుతూనే ఉన్నాడు. నెహమ్యా దేవుని బిడ్డ కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉంటాడు కదా, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేశారు. సో ఈ రోజుల్లో నేను కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా దేవుని బిడ్డల యొక్క క్షేమం కొరకు నిత్యం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో అదొక అంశంలాగా మనం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈయన ఆ దేశ ప్రజల యొక్క క్షేమ సమాచారం అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, మన దేశంలో బహుగా శ్రమలు, నిందలు పొందుతూ ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. చూడండి, నెహమ్యా కంటే ముందు జెరుబాబేలు వెళ్ళాడు నాయకుడుగా, అలాగే ఆ తర్వాత ఎజ్రా వెళ్ళాడు యాజకుడుగా. నెహమ్యా ఏంటంటే ఒక కామన్ పర్సన్, ఒక కామన్ ఎంప్లాయ్. సో నెహమ్యా ప్లేస్ లో ఒక కామన్ ఎంప్లాయ్ లేదా సాధారణమైన ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫిట్ అవుతారు. చదువుకుంటున్న ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాలు ఫిట్ అయిపోతారు. లేదా హౌస్ వైఫ్స్ అందరూ ఫిట్ అయిపోతారు. చిన్న చిన్న పనులు చేసుకునే ఉద్యోగస్తులు అందరూ కూడా నెహమ్యా ప్లేస్ లో ఫిట్ అవుతారు. ఎందుకంటే మనం గొప్ప నాయకులం కాము, అలాగే గొప్ప యాజకులం కాము, గాని సామాన్యులము. కానీ దేవుడు సామాన్యుని ఎంత గొప్పగా వాడుకున్నాడో మీరు నెహమ్యా పుస్తకం అంతా చదివితే మీకు ఎంతో తేటగా అర్థం అవుతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోగానే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రాకారము పడద్రోయబడినది. దేవాలయం అయితే కట్టారు, లోపల వాక్యాలు అయితే వినిపిస్తున్నాయి, కానీ యెరూషలేము చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వాల్, ప్రాకారము పడద్రోయబడినది. మరి ఈ రోజుల్లో ప్రాకారము పడద్రోయబడటం అనగా ఏమిటి అని గనక మనం సీరియస్ గా ఆలోచన చేస్తే, సంఘానికి, చర్చ్కి, అలాగే లోకానికి మధ్యలో ఉండే అడ్డుగోడ. అడ్డుగోడ అంటే వాళ్ళ లోపలికి రానికుండా ఉండే గోడని కాదు నా ఉద్దేశం ఇక్కడ. అడ్డుగోడ అంటే లోకంలో ఉన్న అలవాట్లు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి సంఘంలో రాకుండా అడ్డుగించే ప్రార్థనా గోడ అంటండి. ప్రాకారము అంటే ప్రార్థనా గోడ. ఆ గోడ కూలిపోయింది, నిజమేనండి. ఈ రోజుల్లో సంఘాల్లో లోక ఆచారాలన్నీ సంఘంలోకి వచ్చేస్తాయి. కొన్ని సంఘాల్లో మన హైందవ సహోదరుల కన్నా ఎక్కువ ఆచారాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటారు అంటే, పాలు పొంగిస్తారు, వాస్తులు చూస్తారు, ఇంకా ఎన్నో ఎన్నో ఆచారాలు. ఇవి ఏవి కూడా బైబిల్లో లేని ఆచారాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థన అనే ప్రాకారం పాడైపోయింది. ప్రార్థన అనే ప్రాకారం లేదక్కడ. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని చెప్పారంటండి నెహమ్యాకి. ఎప్పుడు చెప్పారో తెలుసా అండి? కీస్లేవు మాసము. కీస్లేవు మాసము అంటే ఇంచుమించుగా 9వ నెల, మన ఇప్పుడు ఉన్న క్యాలెండర్ ప్రకారం 9th మంత్ అంటండి. ఇలాంటి సెప్టెంబర్ లేదా అక్టోబర్ టైంలో కలిసి చెప్తారు.
అలా చెప్పినప్పుడు నెహెమ్యా యొక్క పరిస్థితి ఏంటో చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ వాక్యం చదివినప్పుడు అనిపించే అంశం ఏంటి అంటే, అరే సమస్య నెహమ్యా ఇంట్లో లేదు కదా, సమస్య నెహమ్యా బిడ్డలది కాదు కదా, లేకపోతే సమస్య నెహమ్యా భార్యది కాదు కదా, తన ఇంట్లో పరిస్థితులు కాదు కదా, ఎక్కడో దేశాన, తన పూర్వీకులు పుట్టిన దేశాన సంఘం పాడైపోతుంది అని ఎంత బాధపడుతున్నాడే. మనమైతే ఎవరికన్నా బాగా పోతే మన యొక్క గుణం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏమన్నా సహాయం చేస్తాం. కానీ సహాయం చేయటంతో పాటు ఇంకొక మెట్టు మనం నెహమ్యలాగా ఎదగాలండి. ప్రార్థన చేయాలి. వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ నెహమ్యా చేస్తున్నది సమస్య నెహమ్యాది కాదు, కానీ ఎక్కడో కొన్ని మైళ్ళు దూరంలో ఉన్న తన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడున్న యెరూషలేము దేవాలయం ప్రాకారం పాడైపోయింది. లోకంలో ఉన్న చెత్త అంతా కూడా సంఘంలోకి వచ్చేస్తుంది. ప్రజలు చెత్త అంతా కూడా సంఘంలోకి తీసుకుని వస్తున్నారు అని బాధపడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, దీన్నే మనం మధ్యవర్తి ప్రార్థన అంటాం. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్ లో. ఎప్పుడు మన సమస్యల కొరకు ప్రార్థన చేయటమే కాదు, మన అవసరతల కొరకు ప్రార్థన చేయటమే కాదు, ఇతరుల యొక్క అవసరతలను తెలుసుకుని ప్రార్థన చేయాలి. కాబట్టి నెహమ్యా క్యారెక్టర్ కనుక మనం చూసినట్లయితే, నెహమ్యా చాలా కేరింగ్ పర్సన్ అండి. చాలా తన సొంత ప్రజల పట్ల ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడు. ఈ రోజుల్లో సొంత కొడుకులు తల్లిదండ్రుల గురించి పట్టించుకొని కొడుకులు ఉన్నారు, పట్టించుకొని బిడలు ఉన్నారు, లేదా భర్తలు భార్యలను పట్టించుకొని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. కానీ నెహమ్యా అలా కాదు. ఈజ్ ఎ కేరింగ్ పర్సన్. ఎవరి గురించి కేర్ తీసుకుంటున్నాడో తెలుసా? ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో తెలుసా? తన ముక్కు మొహం తెలియని తన దేశ ప్రజల కొరకు, ఆ దేశం యొక్క ట్రెడిషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ నెహమ్యా. ఆ దేశపు ప్రజల యొక్క అవసరతలు, నీడ్స్ గుర్తించే మనిషి నెహమ్యా. అలాగే ఆ దేశపు యొక్క నిరీక్షణ, హోప్ ఆఫ్ ద ఫ్యూచర్, దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. తన వంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పూర్వీకుల కొరకు, ఆ పూర్వీకులు నివసించిన దేశం, యాన్సెస్ట్రల్ సిటీ యెరూషలేం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్నిటికీ మించి ఆ దేశం దేవుని యొక్క మహిమతో నిండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, నెహమ్యాలో ఎన్ని లక్షణాలు మనకు కనిపిస్తున్నాయో. ఒకానొక స్టేట్మెంట్ ఏమని ఉంటుందంటే, క్లోజింగ్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్ టు ద ట్రూత్ కుడ్ బి ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద ట్రాజడీ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మనం గనక మన కనులు గాని మన చెవులు గాని అవతల జరుగుతున్న బాధాకరమైన అంశాలను చూసి మనం మూసుకుంటే, మన కనులు మూసుకుంటే, మన చెవులు మూసుకుంటే, మన నాశనానికి అది మొదటి మెట్టు అంటే. కనులు మూసుకోవటం, చెవులు మూసుకోవటం అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏంటి అంటే, నాకెందుకులే అనుకోవటం. సమస్య నాది కాదు కదా, నా పక్కింట్లో సమస్య నాకెందుకు, నా బంధువుల్లో సమస్య నాకెందుకు. అలాగని వెళ్ళి కూర్చుని వాళ్ళతో మాట్లాడమంటలా. కూర్చుని ప్రార్థన చేయి, వాళ్ళ సమస్య తెలుసుకుని ప్రార్థన చేయి. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు ఆ సమస్యకి సొల్యూషన్ చెప్పడానికి. అప్పుడు చక్కగా నువ్వు ఆ సొల్యూషన్ చెప్పి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించవచ్చు. త్వరగా మనం నెహమ్యా చేసిన ప్రార్థనలో 4 అంశాలు చూద్దామండి. నెహమ్యా చేసిన ప్రార్థన 4వ వచనం నుంచి 11వ వచనం దాకా చూసినట్లయితే, ఈ ప్రార్థనని 4 కోణాల్లో మనం చూడొచ్చు. మొదటిది దేవుణ్ణి స్తుతించుట, ప్రైజింగ్ గాడ్. రెండోది ప్రార్థనలో పశ్చాత్తాపడుట, రిపెంటెన్స్. మూడోది ఏంటంటే దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయుట, రిమెంబరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాలుగోది ఏంటి అంటే, నువ్వు ప్రార్థనలో ఏమడిగినానో దేవుడు సఫలపరుస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయుట. ఈ 4 అంశాలకు సంబంధించిన వర్సెస్ చూద్దాం. అలాగే మన ప్రార్థన కూడా ఇలాగ చేయటానికి అలవాటు చేసుకుందాం. మొదటిది దేవుణ్ణి స్తుతించుట, ప్రైజింగ్ ద గాడ్. మనం 5వ వచనం 6వ వచనం గనక చూసినట్లయితే,
నెహమ్యా అలా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయులు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చూడండి, ఎవరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు అంటే తన దాసులైన ఇశ్రాయేలు ప్రజలు. ఎంత గొప్ప ప్రార్థనా పరుడో చూడండి. మొదటిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వెంటనే ప్రార్థనకు మోకరించగలని అవసరతలన్నీ దేవుడు పాదాల దగ్గర పెట్టకూడదండి. ముందు దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? నీ పక్షాన నా పక్షాన ఆయన ఎన్ని మేలు చేసి ఉంటాడండి. మన కుటుంబాల్లో ఎన్ని మేలు చేసి ఉంటాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఒక రోజుకి 2 లక్షల మంది మరణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ రోజున సజీవులుగా మనం ఉన్నాము అంటే దేవుణ్ణి స్తుతించాలి కదా. ప్రభువా, ఈ రోజు నన్ను సజీవుడిగా ఉంచావు, నీకు వందనాలేసయ్యా అని ప్రార్థన చేయాలి కదా. ప్రభువా, ఈ రోజు నన్ను పస్తులు ఉంచలేదు, నీకు వందనాలేసయ్యా అని ప్రార్థన చేయాలి కదా. ప్రభువా, నీ రెక్కల కింద నన్ను భద్రపరిచావు, నేను బండ్ల మీద వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ కటాక్షం, నీ కరుణ నాపై ఉంచావు, నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేయాలి, స్తుతించాలి. నీ కృపా క్షేమములు నా వెంట తీసుకుని వస్తున్నావు, నీకు వందనాలయ్యా అని ఎన్నిసార్లు వందనాలు చెల్లించాలండి దేవునికి. ప్రభువుని స్తుతించడం అంటే పెదవులతో స్తుతించడం దేవునికి ఇష్టం ఉండదు. హృదయ లోతుల్లో నుంచి స్తుతించాలి. హృదయ లోతుల్లో నుంచి స్తుతించాలండి దేవుని. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు సర్వోన్నతుడు సర్వోన్నతుడు అని చెప్పేసి పరిశుద్ధుడు 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 అని ఎంత గొప్పగా స్తుతిస్తే అండి. దేవదూతల్ని దేవుడు కేవలం క్రియేట్ చేసుకుని వదిలేశాడు, స్తుతిస్తూ ఉన్నాయి. కానీ నిన్ను నన్ను తన స్వారూప్యంలో నిరూపించుకున్న తర్వాత మనం పాపం చేసినాక మనల్ని విడిచిపెట్టని దేవుడు మన దేవుడు. మనం పాపం చేసామని మన స్థానంలో ఆయన బలైపోయాడు మన దేవుడు, మన యేసయ్య. ఇలాంటి దేవుణ్ణి స్తుతించొద్దా అండి? దావీదు మహారాజు దినానికి 7 మార్లు స్తుతించాడు. మరి ఈ రోజున ప్రశ్న ఏంటి అంటే, కనీసం నువ్వు 2 మార్లన్నా స్తుతిస్తున్నావా? ఉదయకాలం అలాగే రాత్రి సమయం నువ్వు స్తుతిస్తున్నావా? నోరు తెరిచి స్తుతించాల్సిన సమయం. అలాగే ఎల్లప్పుడూ మన హృదయం లోపల స్తుతులతో నిండిపోవాలంట. అలాగే ప్రార్థనలో మొదటి అంశం స్తుతించడం అయితే, రెండో అంశం పశ్చాత్తాపడటం, రిపెంటెన్స్. నేటి దినాల్లో క్రైస్తవ్యం మర్చిపోయిన పదం పశ్చాత్తాపం, రిపెంటెన్స్. పశ్చాత్తాపం గురించి చెప్పే సేవకులు తక్కువైపోయారు. చూడండి, నెహమ్యా ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఈ వాక్యం వింటున్న విశ్వాసి, ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యుల దోషాన్ని నువ్వు ఒప్పుకున్నావా? నీ భర్త దోషాన్ని నువ్వు ఒప్పుకున్నావా? నీ భార్య దోషాన్ని నువ్వు ఒప్పుకున్నావా? నీ బిడల దోషాన్ని, నీ తల్లిదండ్రుల దోషాన్ని ఒప్పుకున్నావా? వారిలో చిన్న తప్పు కనపడితే గొడవ పెట్టుకుంటామే, తిడతామే. మానవ స్వభావ ప్రకారం తట్టుకోలేక కోపం వచ్చి ఘర్షణ పడతావు, బాధపడతావు, తిడతావు. కానీ నెహమ్యా అలాంటి వ్యక్తి కాదు. తన ప్రజలు చేసిన తప్పులను చూసి కోప్పడే వ్యక్తి కాదు. ఒకవేళ కోప్పడినా గాని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే వ్యక్తి. దేవుని సన్నిధిలో ఆ ప్రజల యొక్క పాపాలని ఒప్పుకుంటున్న వ్యక్తి. ఎంత ప్రేమ కలిగిన వాడండి నెహమ్యా. అందుకనే నెహమ్యాకి ప్రార్థనా వీరుడు అని టైటిల్ ఇచ్చారు. ప్రేయర్ వేరియర్, దేవుని చేత ఓదార్పు పొందినవాడు. అలాగే ఆయన పాపాలు కూడా ఒప్పుకుంటున్నాడు. నా తండ్రి ఇంటి వారము పాపం చేసి ఉన్నాం, నేనును పాపం చేసి ఉన్నా. మన పాపాలు ఒప్పుకుంటూనే మన కుటుంబ దోషాలు ఒప్పుకోవాలండి. మన పాపాలు ఒప్పుకుంటూనే మనకు తెలిసిన వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి. మనం చెప్పాలి దేవుని దగ్గర, క్షమించయ్యా, తెలియక చేశారు, ఒక్క అవకాశం అయ్యా అని ప్రార్థన చేయాలి. ఇంకా చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ ఎదుట బహు అసహ్యమైన పనులు చేశామని. వాక్యం తెలిసి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది దేవునికి అసహ్యం అంటాడు, హేయంగా ఉంటుంది. వాక్యం ఎన్నో విషయాల్లో మనకి సూచనలు ఇస్తుంది. అబద్ధాలు ఆడొద్దు, తప్పుడు తలంపులు రానియొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు,
ఊరకనే వ్యర్థంగా నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్పవద్దు. ఇలాంటివి ఎన్నో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆజ్ఞలన్నీ తెలిసి కూడా ఆజ్ఞలకి వ్యతిరేకంగా పనులు చేస్తే దేవునికి అసహ్యం. కాబట్టి నెహమ్యా ఒప్పుకుంటున్నాడు. ఈ దేశ ప్రజలు చేసిన పాపం ఏంటంటే విగ్రహారాధన. నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్తే వాళ్ళు వెళ్ళిన దేశంలో ఏ విగ్రహానికి కావాలంటే ఆ విగ్రహం కింద సాగిలపడి మొక్కేవాళ్ళు అంటాడు. అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేం గైకొనకపోతిమి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొరపెడుతూ ఉన్నాడు. ప్రభువా ఇవన్నీ మేము చేయలేదయ్యా, పశ్చాత్తాపడాలండి, పశ్చాత్తాపడ. ఒకవేళ ఒక శిక్ష నీ మీదకి వచ్చింది అంటే ప్రభువా నేను ఎక్కడ పొరపాటు చేశాను దయచేసి నాకు చూయించు, నేను పశ్చాత్తాపడతాను అని చెప్పేసి అని ప్రభు పాదాలు పట్టుకుని ముందు చేయాల్సింది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం గురించి జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది కూడా ఈ లోకంలో పశ్చాత్తాపంతో. మారు మనసు పొందండి ఆయన చెప్పింది ఫస్ట్ మాట. మారు మనసు పొందండి. మారు మనసు పొందటం అంటే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోవటమే మారు మనసు పొందటం. బాప్తీసం ఇచ్చి యోహోను అరణ్యంలో కేకలు వేసింది కూడా మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని కేకలు వేశారు. సో మన ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఏంటంటే పశ్చాత్తాపం. కొంతమంది క్రైస్తవులు కొత్తగా రక్షణ పొందిన తొలి దినాల్లో పశ్చాత్తాపడతారు కానివ్వండి, ఆ తర్వాత పశ్చాత్తాపడటం మానేస్తారు. అరే దినమంతా మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లను బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడగొద్దా అండి? పశ్చాత్తాపడటం అంటే దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడగటం. వాటిని వదిలిపెట్టేస్తాం. ఆ చిన్నవి కాస్త పెద్దవై 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 మనల్ని మరొక మారు లోకంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి చెప్పు, నెహెమ్యా ప్రార్థన ద్వారా తెలుసుకోదగిన అంశం ఏంటి అంటే నేను అనుదినం ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడాలి. మొదటిది దేవుణ్ణి స్తుతించాలి, రెండోది పశ్చాత్తాపడాలి, మూడోది చూడండి దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయాలంటాడు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 8, 9, 10 వచనం. మొదటి అధ్యాయం 8, 9, 10 వచనం. ఇక్కడ దేవుడు చెప్పిన వాక్యాన్ని మోషే ధర్మశాస్త్రం ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన వాక్యాన్ని నెహమ్యా గుర్తు చేసుకుంటున్నాడు. మీరు కావాలంటే తర్వాత రిఫరెన్స్ చూసుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు రాయబడిన వాక్యాన్ని ఇక్కడ నెహమ్యా ప్రస్తావిస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. ఆ మాట ఏంటి అంటే ఒకవేళ మీరు నా ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించడం వల్ల మీరు ఎక్కడున్నా సరే, ఎప్పుడైతే మీరు తిరిగి పశ్చాత్తాపడతారో, తిరిగి మీ తప్పును తెలుసుకుని నా పాదాల దగ్గరకు వస్తారో, అప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావాన్ని చూపి నీ బాహుబలం చేత విడిపించి నీ దాసులకు నీ జనులు వీరే. నెహమ్యా అడుగుతున్నాడు, ప్రభువా నిజమే మేము తప్పులు చేసి చెరలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మేము తిరిగి పశ్చాత్తాపడతామో, తిరిగి మీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తామో, ఈ లోకంలో ఏ మూలన ఉన్నా సరే మమ్మల్ని తిరిగి తీసుకొస్తానంటున్నావు కదా. దయచేసి ఒక్కసారి ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని చెప్పేసి అని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహమ్యా వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే నెహమ్యా ప్రతి దినం వాక్యం చదువుతున్నాడు. రాజు పక్కన గిన్నె అందించే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి వాక్యం చదవటానికి సమయాన్ని అనుకూలం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల్ని మనం ఒక అంశం కనుక ఒక ప్రశ్న కనుక అడిగితే ప్రతి దినం వాక్యం చదువుకుంటున్నాం అని అడిగితే చాలా మంది చెప్పే సమాధానం, 100కి 60 మంది చెప్పే సమాధానం నేను చదవటం లేదు. ఎందుకు చదవట్లేదు అంటే నాకు సమయం లేదు, సమయం కుదరట్లేదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున గనక దేవుడు వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తే నీకు మొబైల్ చూసుకోవటానికి సమయం లేదని సమాధానం చెప్పగలవా?
టీవీ చూడటానికి సమయం లేదని సమాధానం చెప్పగలవా? ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయటానికి, చాటింగ్స్ చేయటానికి, బయటకు వెళ్ళి తిరగటానికి సమయం లేదని నువ్వు చెప్పగలవా? వీటన్నిటికీ సమయం ఉంది కానీ దేవుని వాక్యం చదువుకోవడానికి సమయం లేదా? దేవుని వాక్యం చదువుకోకపోతే నువ్వు వాక్యాన్ని గుర్తు చేసుకుని ఎలా ప్రార్థన చేస్తావు? నెహమ్యా కన్నా గొప్ప వాళ్ళం అండి మనం. నెహమ్యా రాజు పక్కన ఉండేవాడు. అలాంటి రాజు పక్కన ఉండేవాడికి ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. వాక్యం ధ్యానించుకోవడానికి ఒక సమయం కేటాయించుకున్నాడు. తన ప్రజల యొక్క క్షేమ యోగాలు తెలుసుకోవటానికి సమయం కేటాయించుకుంటూ ఉన్నాడు. దావీద్ మహారాజు కన్నా గొప్పవారు ఎవరన్నా ఉన్నారా? ఆయన 7 మార్లు స్తుతించాడు. నెహమ్యా తన సమస్య కాదు అయినా కూర్చుని మొరపెడుతూ ఉన్నాడు. ఈ రోజున కనీసం నీ సమస్య కొరకైనా నువ్వు మొరపెడుతున్నావా? చాలా మంది క్రైస్తవులు చేసే పని ఏంటి అంటే, ఒక సమస్య రాగానే సేవకులకు చెప్పేస్తారు ఫోన్ చేసి, మీరు ప్రార్థన చేయండి అంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు పాపం సేవకులు. మనం మాత్రం ప్రార్థన చేయం, మోకరించం. ఇది చాలా చాలా తప్పండి. నీ సమస్య రాగానే చక్కగా నీ సేవకులకు చెప్పు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా ఒంటరిగా కూర్చొని మొరపెట్టు, ప్రభుతో సంభాషించు, దేవుని వైపు చేతులెత్తి బ్రతిమలాడి వేడుకో. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మొదటి అంశం దేవుణ్ణి స్తుతించాడు, రెండో అంశం పశ్చాత్తాపడ్డాడు, మూడో అంశం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా ప్రతి దినం నువ్వు వాక్యం చదువుకోకపోతే నువ్వు దోషి కింద చిత్రీకరించబడతావు. ఒక క్రైస్తవుడిగా ప్రతి దినం నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు దోషి కింద చిత్రీకరించబడతావు. నువ్వు దోషిలాగా ఎంచబడతావు దేవుని దృష్టిలో. మనందరం కూడా దేవుని దృష్టిలో దోషులమే. చేయాల్సిన పనులు చేయట్లా, చదవాల్సిన వాక్యం చదవట్లా, చేయాల్సిన ప్రార్థన చేయట్లా. కాబట్టి మనందరం కూడా దేవుని దృష్టిలో దోషులం. అందుకే దావీద్ మహారాజ్ చెప్తాడు, ప్రభువా నీవు గనక మా దోషాన్ని ఎంచినట్లయితే నీ ముందు నిలబడగలిగిన వాడు ఎవడయ్యా? ఎవరూ నిలబడలేం. కాబట్టి అలవాటు చేసుకుందామండి. వాక్యాన్ని చదువుకుని ఏదన్నా ఒక వాక్యం నీకు ఆదరణలాగా అనిపిస్తే ఆ వాక్యం మీద చేయబెట్టి, ప్రభువా ఇది నా జీవితంలో నెరవేర్చాయి. చక్కగా అలా ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం మన ప్రార్థన ఆలకించే దేవుడు అండి. నిన్ను నన్ను ఎన్నడూ తృణీకరించే దేవుడు కాదు మన దేవుడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు కదా, మనం దేవునితో మాట్లాడొద్దా? ప్రార్థన చేయటమే కదా దేవునితో మాట్లాడటం. చివరిగా సఫలపరచుట. నీవు ప్రార్థనలో ఏమడిగినను అవి పొందినట్టే ప్రార్థన చేయండి అని మార్కు సువార్త 11:24 చెప్తాడు. యేసు ప్రభు వారు చెప్తారు అలా. అదే మాటని ఇక్కడ నెహమ్యా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ప్రే యాజ్ దే ఆర్ గివెన్, సఫలపరచుట. యెహోవా ఇవన్నీ మాకు అనుగ్రహించవా? ప్రాకారం తిరిగి పునర్నిర్మించుకోవాలి, సంఘంలో జరపడిన లోకాచారాలన్నీ తరిమిగొట్టాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ జరిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. సంఘం లోపలికి వచ్చిన శరీరాశ, నేత్రాశ సంఘం లోపలికి రావటం అంటే విశ్వాసి హృదయంలోకి రావటం. విశ్వాసి హృదయంలోకి వచ్చిన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, లోకపరమైన ఆచారాలు, పద్ధతులు, ప్రార్థనకి చోటు ఇవ్వకపోవటం జీవితంలో, ఇవన్నీ కూడా లయమైపోవాలి. హృదయం కేవలం వాక్యంతో నింపబడాలి. హృదయం కేవలం దేవుని స్థుతులతో నింపబడాలి. హృదయం హృదయం కేవలం పశ్చాత్తాపడే హృదయంలాగా ఉండాలి. వాక్యాన్ని చదువుకుంటూ ఎల్లప్పుడూ గుర్తు చేసుకునే హృదయంలాగా మన హృదయం ఉండాలి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట అదే, ఇలాగ ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియులారా, 4 అంశాలు మనం చూసాం. మొదటిది దేవుణ్ణి స్తుతించుట, మొదటిది దేవుని స్తుతించుట, రెండోది పశ్చాత్తాపం, మూడోది దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకొనుట, అలాగే 4వది ఈ మాటలు సఫలపరచాలి ప్రభు అని చెప్పేసి అప్పుడు మనం ఆమేనని చెప్తాం. నీకు తెలుసా అండి, ఇలాగ ఎప్పుడు ఎంతకాలం ప్రార్థన చేశాడో తెలుసా? మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంది అంటే, కీస్లేవు మాసమున ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టాడండి. మరి ఎప్పుడు వరకు ప్రార్థన చేశాడు అంటే, 2వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే నీసాను మాసం వరకు ప్రార్థన చేశాడండి. నీసాను మాసం అంటే
అది 2వ నెల కానివ్వండి, 3వ నెల కానివ్వండి. ఇదేమో 9వ నెల, అది 3వ నెల. ఇంచుమించుగా 6 నెలలు ప్రార్థన చేశాడు. కొన్ని రీసెర్చెస్ చెప్తున్న మాట ఏంటి, ఇంచుమించుగా 4 నెలలు ప్రార్థన చేశాడు. తనది కాని సమస్య కొరకు 4 నెలలు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎన్నుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రార్థనకు ప్రత్యేకమైన సమయం ఉందా? ప్రార్థనకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? ఒంటరిగా ఒక ప్రార్థన చేసుకోవడానికి ఒక చిన్న స్థలాన్ని, చిన్న స్థలం అంటే బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఎక్కడో చోట మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నెహెమ్యా ప్రార్థనలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ ప్రార్థన అంశాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మొదటిది స్తుతించటం, రెండవది పశ్చాత్తాపడటం, మూడవది వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయటం, నాలుగవది ఇవన్నీ జరిగించును గాక అని చెప్పేసి హామీ చెప్తాం. దేవుని ప్రియులారా, బిడలారా, ఈ వాక్యం మిమ్మల్ని బలపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన మనం చేయటం అలవాటు చేసుకుందామండి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. జీసస్ లవ్స్ యూ. యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఈ వాక్యం నిజంగా మిమ్మల్ని ఆదరించింది అనుకుంటే ఇతరులకు షేర్ చేసి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మీరందరూ కూడా పాలుభాగస్తులు అవ్వండి. అందరికి కూడా వందనాలు. కీప్ ప్రేయింగ్. థ్యాంక్ యూ.